స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పరవాడ మండల కేంద్రమైన సంత బయలు వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సేటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి మాన్యపూర్వకంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం కేవలం 27 సంవత్సరాల వయసులో ప్రాణాలను అర్పించారు. ఆయనే బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన సాహసి. నేటి యువత ఆయన స్ఫూర్తిని అనుసరించి ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవ్వాలి అన్నారు. మే 1924 ఏడున బ్రిటిష్ అధికారులు అల్లూరిని కొయ్యూరు ప్రాంతంలో పట్టుకుని కాల్చి చంపారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. అల్లూరి గిరిజనుల హక్కుల కోసం కృషి చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గనిశెట్టి పేర్కొన్నారు. అల్లూరి ఆశయాలను సాధించేందుకు ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వహించాలి అని, వాటి సాధన కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేటియు నాయకులు వీర్రాజు, లక్ష్మి, రమణమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు మహనీయులందరూ పోరాట కాలం వలన ఇలాంటి స్వాతంత్రం అనేటువంటి తెచ్చింది. ఆయన వర్ధంతి ఈరోజు చేస్తున్నాము. ఆయన మన జిల్లాలో, మన ఏరియాలో ఏదైతే నర్సీపట్నం ఉందో ఆ ఏరియాలోనే ఆయన సమాధి కూడా ఉండడం. ఇది మన దేశం యొక్క గర్వించదగ్గటువంటి వ్యక్తుల్లో, స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి మహనీయుల్లో మన అల్లూరి సీతారామరాజు. ఇలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క మార్గంలో ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, గ్యాస్ ధర పెట్టి కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు పెట్టి కానీ, ఇలాంటి వాటిలన్నింటినీ మన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మత్స్యకారులకైతే ఏట నిషేధ సమయంలో డబ్బులు ఇవ్వడం, ఏది డ్వాక్రా గ్రూపులకి అది ఇస్తా ఉన్నారు, అది ఇవ్వడం లేదు. తల్లివాడు లేదు, అమ్మఒడి లేదు, ఏ రకమైనటువంటి పథకాలు ప్రజలకు అందడం లేదు. అలాంటి వాటి మీద మనం ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు మరింతగా పెరిగిపోతున్నారు. కూలీలు, కార్మికులకు వేతనాలు పెరగడం లేదు. అందువల్ల ఇవన్నిటి మీద మనం అల్లూరి సీతారామ స్ఫూర్తితో పోరాడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం.